ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావిస్తూ ముందుకు వెళ్తున్నానని అన్నారు పాముల పుష్ప శ్రీవాణి. ఇప్పటికే 2 సార్లు తనపై నమ్మకంతో పట్టం కట్టిన కురుపాం ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటున్న పుష్ప శ్రీవాణితో మా విజయనగరం ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు వేడెక్కుతుంది. ఓ పక్క ప్రచార జోరు అదే స్థాయిలో అభ్యర్థులు అయితే ప్రచార జోరుగా సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇక గ్రామానికి కూడా వెళ్ళి తమకు ఓటు వేసి తమ పార్టీని గెలిపించాలని కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో మనం ఉన్నాం. కురుపాం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మూడోసారి బరిలోకి దిగిన వరుస 2 సార్లు విజయాలు సాధించి మూడోసారి విజయం కోసం బరిలోకి దిగి తమ చేయడానికైతే ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్న పరిస్థితి ఉంది. అభ్యర్థి పాముల పుష్పశ్రీ మనతో పాటు ఉన్నారు. అది తెలుసుకున్న ప్రజలు మేడం చెప్పండి, ఏదైతే వరుసగా 2 సార్లు మీరు ఇక్కడ విజయం పొంది ఆల్రెడీ ఇది చేసుకున్నారు, అయితే ఇప్పుడు వైసీపీ పట్ల మూడోసారి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? ఈరోజు 2024లో మూడవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు ప్రజల ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే పార్టీ మా మీద పెట్టినటువంటి నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము. ఈరోజు ప్రజల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2014 19,000 పైచీలకు మెజారిటీ, 2019 26,000 పైచీలకు మెజారిటీ ఇచ్చినటువంటి కురుపాం నియోజకవర్గ ప్రజలు గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఖచ్చితంగా కురుపాం నియోజకవర్గ సమస్యలని అన్ని వేదికల మీద కూడా మాట్లాడి కురుపాం నియోజకవర్గ సమస్యల మీద పోరాడినటువంటి పరిస్థితి గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సక్సెస్ అయ్యాను. కాబట్టి 2019లో 26,000 పైచీలకు మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది ఒక నమ్మకంతో. అదే గెలిచిన తర్వాత 2019లో గెలిచి ఈ 5 ఇయర్స్ పాటు 3 ఇయర్స్ మంత్రిగా పనిచేసి తర్వాత ఎమ్మెల్యేగా ఈ 5 ఇయర్స్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ కురుపాం నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా, గతంలో ఎవరు చెయ్యని విధంగా అభివృద్ధి చేసి ఈరోజు 1,700 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించి 1,000 కోట్ల అభివృద్ధుల నిధులు కురుపాం కాన్స్టిట్యున్సీకి తీసుకొచ్చి గతంలో రోడ్ల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉండేది. కురుపాం కాన్స్టిట్యున్సీలో సుమారుగా 300 కోట్ల రూపాయలతో రోడ్లు ప్రజలకి వేసి శంకుస్థాపన చేసి పూర్తి చేసి ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా 150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజీ, 102 ఎకరాల్లో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఈరోజు కురుపాం కాన్స్టిట్యున్సీకి స్టేట్లో వచ్చిన ఒకే ఒక్క ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీని కురుపాం కాన్స్టిట్యున్సీకి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో సాధించుకుని ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కంప్లీట్ అయితే ఖచ్చితంగా కురుపాం నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా కాన్స్టిట్యున్సీలో 300 స్కూల్స్ నాడు నేడు ద్వారాగా సుమారు 90 కోట్ల రూపాయలతోటి నాడు నేడు ద్వారాగా 9 మౌలిక వసతులతోటి విద్యార్థులకి నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్ చేయడం జరిగింది. అలాగే సెల్ టవర్స్ కానీ, మంచినీటి సౌకర్యం కానీ, 100 కోట్ల జేజీఎం నిధులు తీసుకురావడం కానీ, ఇంకా వాటర్ ట్యాంక్స్ కట్టడం కానీ, ఇంటింటి కుళాయి ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా కొన్ని చోట ఇంటింటి కుళాయి కంప్లీట్ అవ్వడం కానీ, కొన్ని ప్రోగ్రెస్లో ఉండడం కానీ, సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైన్స్ కానీ, ఈ రకంగా సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ. అదేవిధంగా హెల్త్ విషయానికి వస్తే భద్రగిరి సిహెచ్సి 9 కోట్ల రూపాయలతోటి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా కన్స్ట్రక్షన్ అవుతుంది, ప్రోగ్రెస్లో ఉంది. అలాగే కురుపాము సిహెచ్సి ఎక్స్టర్నల్ బిల్డింగ్ 3 crores కంప్లీట్ అయిపోయింది, ఓపెనింగ్కి రెడీగా ఉంది. ఈ రకంగా కురుపాం కాన్స్టిట్యున్సీలోని విద్య, వైద్యం, రోడ్లు, మంచినీటి సౌకర్యం, నెట్ కనెక్షన్ ఏదైతే ఉందో కనెక్టివిటీ, ఇవి ప్రధాన సమస్యలు. ఎప్పుడు కూడా ఏ గిరిజన ప్రాంతమైనా సరే, అలాగే మా కాన్స్టిట్యున్సీలో గారు ప్రధాన సమస్యలుగా ఉన్నటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా మేము ఓవర్కమ్ అయ్యి ఈరోజు కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి దృష్టిలో ముందుకు తీసుకెళ్తున్నామనేది ఈ సందర్భంగా మీకు చెప్పగలం. ఈరోజు మేము చేసినటువంటి అభివృద్ధి, జగనన్న ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమమే ప్రజల ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఓటును అభ్యర్థిస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా 2014లో మీరు గెలిచాక 2000 కొన్ని ప్రతిపక్షం నుండి కూడా కొన్నిటిని ప్రశ్నించడం జరిగింది. అయితే 2019లో ఏదైతే మీరు గెలిచాక వాటిని మీరు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎటువంటి ఏ స్థాయిలో నెరవేర్చగలిగారు? ఇంకా దీంతో పాటుగా ఇప్పుడు ప్రజలకు వెళ్తున్నారు, ఇంకా మీకు ఇంకా సమస్యలు ఏమైనా మిగిలింది? ఈ సమస్యలు నెక్స్ట్ నేను మూడోసారి గెలిచాక ఇవి తీరుస్తాను, ఇది కోసం ప్రజలకు ఇస్తున్నాను, ఎటువంటి హామీలు ఇస్తున్నారు? 2014 నుంచి 19 ఆ టైంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎక్కువ ప్రశ్నించింది వాటర్ సమస్య, ఎక్కువ ప్రశ్నించింది హెల్త్, ఎక్కువ ప్రశ్నించింది రోడ్ల గురించి. ఇవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యాం. అంటే 100% చేశానని చెప్పను, కానీ నా ఎఫర్ట్ పెట్టి ప్రభుత్వ దృష్టిలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా 80% వరకు అవన్నీ సాధించగలిగాం. అలాగే కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు పూర్ణపాడుల ఆవేశ వంతెన అనేది చాలా లాంగ్ స్టాండింగ్ నుంచి ఉన్నటువంటి సమస్య. అది 2019 నుంచి 2024 ఈ 5 years 10 yearలో 2 years కరోనా తీసేస్తే 3 years ఎంతవరకు చేయగలం అంతవరకు చేశాము.
ఇంకొంత బ్యాలెన్స్ ఉండిపోయింది ఒక 20%, అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తాము. అదొకటి. అలాగే ఇంకా ప్రధానమైనటువంటి సమస్యలు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని కూడా చెప్పి ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజులు అవి కూడా పూర్తి చేస్తాము. ఇంకా పెండింగ్గా ఉన్నటువంటి ఏదైతే రోడ్డు సమస్యలు కానీ, పెండింగ్గా ఉన్నటువంటి వాటర్ సమస్యలు ఏవైతే కొంత పర్సెంటేజ్ ఉండిపోయినాయి అవన్నీ కూడా పూర్తి చేస్తామని మాటిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నాము. ఇది చూసుకోవచ్చు. ఏదైతే కురుపాం నియోజకవర్గంలో సమస్యలు 2014 నుండి కూడా వరుసగా తనను నమ్మి గెలిపించిన ప్రజలకు తాము సేవ చేయకుండా 2019లో గెలిచాక కూడా 100% చేయడానికి ప్రయత్నించినప్పటికీ 1-2 పెండింగ్లు ఉన్నాయి. అయితే దీనికంటే ఏదైతే ప్రజలకు మౌలిక వసతులపై ప్రధానంగా సమస్యలు చూస్తూ అవన్నీ తీర్చడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఈ ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు కూడా చేసి ప్రజలకు 100% నా నియోజకవర్గంలో సమస్యలన్నీ లేకుండా చేయడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు పాముల పుష్పశ్రీవాణి గారు. ఇది తాజా సమాచారం. కెమెరా పర్సన్ కిషోర్తో నరసింహ, బీఆర్కే న్యూస్, విజయనగరం.